వైసీపీలో ఆ ఇద్దరు నేతలు ఎక్కడా కనిపించడం లేదు. అధికారం ఉండగా చంద్రబాబును టార్గెట్ చేసిన ఆ నేతలు ప్రతిపక్షంలోకి రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇటీవల వరద బాధితులను జగన్ పరామర్శించారు, కానీ వాళ్లు మాత్రం దర్శనమివ్వలేదు. పార్టీ అధినేత సూచన మేరకు మౌనంగా ఉంటున్నారా? ఇంకా ఏదేమైనా కారణం ఉందా? వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైర్ బ్రాండ్ లీడర్లుగా గుర్తింపు పొందారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీ నేతలపై చెలరేగిపోయారు. కానీ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కావస్తున్నా ఈ ఇద్దరు చంద్రబాబు పాలనపై ఎక్కడా వ్యాఖ్యలు చేయడం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత కొద్ది రోజులు సైలెంట్ గానే ఉన్న కొడాలి నాని ఆ తర్వాత ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటూ వ్యాఖ్యానించడంతో మునుపటి దూకుడు కనబరుస్తారని అంతా అనుకున్నారు. ఆ తర్వాత జగన్ తో అక్కడక్కడా కనిపించినా మీడియాకు దూరంగానే ఉంటున్నారు. ఇటీవల విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ 2 సార్లు పర్యటించినా వీరు ఎక్కడా భాగస్వామ్యం కాలేదు. ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. అయితే ఈ ఇద్దరి విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి కొడాలి నాని, వల్లభనేని రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలోనే ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ ఇద్దరు నేతలు వైసీపీలో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో టీడీపీని టార్గెట్ చేసి ఆ ఇద్దరి నేతల తీరు వివాదాస్పదమైంది. ప్రధానంగా చంద్రబాబు, లోకేష్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో పురుష పదజాలంతో విమర్శలు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అసెంబ్లీలో, బయట చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో ఈ ఇద్దరు నేతలు టీడీపీకి టార్గెట్ అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే వైసీపీ మాజీ మంత్రుల్లో చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొందరు లీడర్లైతే రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు నేతలపై కూటమి సర్కార్ కేసుల మీద కేసులు నమోదు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇద్దరు కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవడంతో అరెస్టులు ఆగిపోయాయి. ఇటీవల విజయవాడను భారీ వరదలు ముంచెత్తాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. దీంతో బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. అక్కడ ఈ ఇద్దరు నేతలు కనిపిస్తారని అంతా భావించారు. కానీ వాళ్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అంతేకాకుండా కూటమి సర్కార్పై ఒక్క విమర్శ చేయలేదు. అయితే ఈ ఇద్దరి విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇద్దరిపై పలు కేసులు ఉండడంతో కొంతకాలం మౌనంగా ఉండాలని జగన్ ఆదేశించినట్టు సమాచారం. సదారు నేతలు అరెస్టు భయంతో ఉండడంతో మౌనంగా ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ అరెస్టు తప్పదని తేలడంతోనే విదేశాలకు పారిపోతున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ లీడర్ల వ్యవహారం మాత్రం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.